తద్వారా స్కిల్స్ ఎంతవరకు మనకి ఉంది, అదేవిధంగా ఇండస్ట్రీస్ డిమాండ్ ఏంటి. ఇప్పుడు మేము రీసెంట్గా కూడా అధ్యక్ష మా నియోజకవర్గంలో జాబ్ మేళా పెట్టినప్పుడు మేము గ్రహించింది ఏంటంటే ఇండస్ట్రీ డిమాండ్స్కి మనకున్న స్కిల్స్కి గ్యాప్ చాలా ఎక్కువ ఉంది అధ్యక్ష. అంటే మనకి ప్రొఫెషనల్ డిగ్రీస్ మన చేతికి వస్తున్నాయి, కానీ ఆ ప్రొఫెషనల్ డిగ్రీస్ ఉద్యోగ కల్పన చేయడానికి అవసరమైన ఇండస్ట్రియల్ డిమాండ్స్కి రిక్వైర్మెంట్కి మీట్ అయ్యేలాగా లేదు అధ్యక్ష. సో గౌరవ మంత్రి గారికి తమరి ద్వారా విన్నపం అధ్యక్ష, ఏదైతే ఈ స్కిల్ సెన్సెస్తో చేస్తున్న సందర్భంలో అదేవిధంగా ఇండస్ట్రీ యొక్క డిమాండ్స్ని వాళ్ళకు ఉండే స్కిల్ సెట్ని కూడా అనలైజ్ చేస్తున్న సందర్భంలో నియోజకవర్గాల వారీగా కూడా వెనకబాటుతనాన్ని కూడా గుర్తించి అక్కడ ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టతే బాగుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లోనే కేటగరైజ్ చేసి ఏ ఏరియా పీపుల్ ఏ స్కిల్ సెట్ ఎక్కడుంది వాళ్ళని ఒక క్లస్టర్గా చేసి కనుక స్కిల్స్ డెవలప్మెంట్ చేయగలిగితే, రెండో పారామీటర్ అధ్యక్ష వెనకబాటుతనాన్ని కూడా పరిగణలో తీసుకుని కొంచెం ఎక్కువ నిధులు వెచ్చించి కనుక చేయగలిగితే ఒక మంచి ఫలితాలు వస్తాయని తమరి ద్వారా గౌరవ మంత్రి గారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. బుచ్చి చౌదరి గారు నిత్య యువకుడు. మీకంటే కాదు సార్, నిన్న పరుగు పందెంలో అందరికన్నా ముందున్నారు అధ్యక్ష. యువ నాయకుడు లోకేష్ గారి సారథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు భారీగా ఏర్పాటు చేశారు. తగిన ఫలితాలు వస్తున్నాయా లేదని ఒకసారి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. గైడ్ లైన్స్ సరిగా అవగాహన అవుతుందా లేదా, ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటున్నారా లేదా, దాన్ని ఏ విధంగా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఏ అవసరాలు ఉన్నాయో వాటిని గమనించుకుంటూ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే న్యాక్ భవనాలు కూడా ఉన్నాయి సార్, అసంఘటిత కార్మికులకు ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాలు కూడా వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి అనేక జిల్లాల్లో, దాని నిరుపయోగంగా ఉంటున్నాయి, దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కేటగిరీ వైజ్గా కూడా అవకాశాలు, దాన్ని ఇవ్వాల్సిన ట్రైనింగ్ ప్రోగ్రాంలు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది నా భావన. రాజమహేంద్రవరంలో కూడా టాటా ఇన్నోవేషన్ హబ్ కార్యక్రమం మొదలైంది. అయితే ఇంకా తగిన సంఖ్యలో